హలో హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ గోధుమ పిండి హల్వా. చూడండి, దానికోసమని ఇలా నేను అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. గోధుమ పిండి, చక్కెర, రవ్వ, డ్రై ఫ్రూట్స్, ఇలాచీ పౌడర్. చూడండి, అన్నీ ఇలా రెడీ పెట్టేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని దానిపైన కడాయి పెట్టుకొని, కడాయి హీట్ అయ్యాక 2 టీ స్పూన్ల వరకు నెయ్యి తీసుకున్నాను. నెయ్యి వేడయ్యాక దానిలో గోధుమ పిండి వేసేసుకొని, చూడండి నేను 1 కప్ వరకు గోధుమ పిండి తీసుకున్నాను. ఇలా మొత్తం వేసేసుకొని దానిలో రవ్వ ఉంది కదా, రవ్వ తీసుకున్నాను. నేను 2 టీ స్పూన్ల వరకు రవ్వ వేసుకున్నాను. ఎందుకు అంటే కొంచెం మనం తింటూ ఉంటే ఇట్లా స్మూత్గా నోట్లో అతుక్కుపోకుండా రవ్వ వేస్తే కొంచెం బాగుంటుంది. అందుకనేసి 2 టీ స్పూన్ల వరకు రవ్వ వేసుకున్నాను. చూడండి, ఇలా నిదానంగా కలుపుతూ ఉండాలి. స్టవ్ ఫ్లేమ్ అనేది కంప్లీట్గా తగ్గించుకోవాలి. ఇలా ముద్దలనేటివి లేకుండా నిదానంగా ఫ్రై చేసుకోవాలి. అడుగు పట్టకుండా హైలో పెట్టుకోకూడదు స్టవ్ అనేది. చూడండి, ఇలా కంప్లీట్గా మనకి పిండి కలర్ అనేది చేంజ్ అవ్వాలి, బ్రౌన్ కలర్లోకి రావాలి. అలా వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసుకుంటూనే ఉండాలి. ఇప్పుడు దానిలో వాటర్ వేసుకోవడానికి 1 కప్పు పిండికి 2 కప్స్ నీళ్ళు తీసుకున్నాను. అవి వేడయ్యాక మనం ఫ్రై చేసుకున్న పిండిలో నిదానంగా కొంచెం కొంచెం వేసుకుంటూ ఇలా కలుపుకోవాలి. చూడండి, ముద్దలు అనేవి ఉంటవి, అవి లేకుండా నిదానంగా కలుపుకుంటూ ఉండాలి. చూడండి, ఇలా మొత్తం చిన్న చిన్న ముద్దలు అనేటివి లేకుండా చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు నేను 1 కప్పు గోధుమ పిండికి 1/2 కప్పు వరకు షుగర్ తీసుకున్నాను. తీపి ఎక్కువ కావాలనుకునే వాళ్ళు 1 కప్పుకి 1 కప్పు షుగర్ తీసుకోవచ్చు. నేను మాత్రం 1/2 తీసుకున్నాను, సరిపోద్ది. కొంచెం తక్కువ వేసుకున్నాను నేను. మీకు స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే 1 కప్పు పిండికి 1 కప్పు షుగర్ వేసుకోవచ్చు. చూడండి, ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీనిలో 1 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని తర్వాత సర్వ్ చేసుకుంటే సరిపోద్ది. పైనుండి ఇలా డ్రై ఫ్రూట్స్ వేసుకొని వేడివేడిగా తింటూ ఉంటే సూపర్గా ఉంటుందండి. ఒకసారి మీ పిల్లలకు కూడా చేసి పెట్టి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. సో నా వీడియో కనుక మీకు నచ్చి ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.